ఏలయనగా ఒక దినము వరకు, ఒక నెల దినముల వరకు అనగా మీ నాసికా రంధ్రంలో నుండి వచ్చి అదే మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని తిందురు. ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏం చేశారు? ఈవుని ఈవిని ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుని నిర్లక్ష్యం చేసి ఆశీర్వాదం కోసం ఏడ్చారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చే ఆశీర్వాదము, దీవెన, దేవుడిచ్చే ఉద్యోగము, దేవుడిచ్చే సంపద, దేవుడిచ్చే నీ అవసరాలు ఏదో ఒకటి తీర్చడం కోసం దాని వైపే గురిపెట్టారు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళు నిర్లక్ష్యం చేసింది దేన్ని? ఇక్కడ ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే నిర్లక్ష్యం అనే మాటని రిజెక్ట్ అని రాయబడింది. రిజెక్ట్ అంటే తిరస్కరించడం అంటే యెహోవా నిర్లక్ష్యము చేశారు. యెహోవాను వాస్తవానికి తిరస్కరించింది ఏంటంటే దేవుడిచ్చిన మన్నాని. ఏం చెప్పండి, దేన్ని తిరస్కరించారు? మన్నాని తిరస్కరించారు. దేవుడిచ్చిన ఆహారాన్ని తిరస్కరించారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను తిరస్కరించారన్నారు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసించింది ఎవరిని? సంఘాన్ని. కానీ సౌలు దగ్గరకు వచ్చి ప్రభు ఏమన్నాడు? నువ్వెవడివి అని అడిగితే నీవు హింసించుచున్న క్రీస్తునే. అరే, నేను హింసిస్తున్నది ప్రజల్ని కదా, సంఘాన్ని కదా. కాదు, నన్ను హింసిస్తున్నావు. అరే, నేను తిరస్కరించింది మన్నాని కదా. కాదు, నన్ను తిరస్కరిస్తున్నావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చిన దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావంటే దాని అర్థం దేవుణ్ణి తిరస్కరిస్తున్నట్టు. ఎవరిని తిరస్కరిస్తున్నట్టండి? దేవుడిచ్చిన రక్షణని తిరస్కరిస్తే ఎవరిని తిరస్కరిస్తున్నట్టు? దేవుణ్ణి తిరస్కరిస్తున్నట్టు. దేవుని వాక్యాన్ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావంటే ఎవరిని తిరస్కరిస్తున్నట్టు? ఎవరిని రిజెక్ట్ చేస్తున్నట్టు? దేవుని రిజెక్ట్ చేస్తున్నట్టండి. దేవుని వాక్యాన్ని చదవడానికి నీకు సమయం లేదా? ప్రార్థన చేయడానికి సమయం లేదా? ప్రార్థనా జీవితాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, దేవుని పరిచర్యలో పాలు పొందడానికి నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే, దేవుని సేవలో నీ వంతుగా నువ్వు పరిచర్య చేయడాన్ని, సువార్త చేయడాన్ని, దేవుని గురించి ఇటువంటి మాటలు చెప్పడాన్ని తిరస్కరిస్తున్నావు అంటే ఎవరిని తిరస్కరిస్తున్నావు? నువ్వు దేవుడిని తిరస్కరిస్తున్నట్టు. దేవుడిచ్చినటువంటి స్థితి, దేవుడిచ్చినటువంటి ఉద్యోగం, అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, దేవుడిచ్చినటువంటి ఆర్థిక స్థితి, ఇది నువ్వు పేదరికం కావచ్చు, దేవుడిచ్చినటువంటి పరిచర్య నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఎవరిని తిరస్కరిస్తున్నట్టు చెప్పనండి? నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుడు నీకు మన్నా ఇచ్చాడు, అది నీకు మంచిది, తిను. దేవుడు నీకు ఇటువంటి సైకిల్ మీద వెళ్ళే పరిస్థితి ఇచ్చాడు, మంచిది, ఎల్లు. నీకు బండి మీద వెళ్ళే పరిస్థితి ఇచ్చాడు, మంచిది, ఎల్లు. ఆ సమయం వచ్చినప్పుడు నీ స్థితిలో నీకు ఏది అవసరం ఆ సమయానికి అది ఇస్తాడు. అంతేగాని సైకిల్ దొక్కేటప్పుడే నువ్వు విమానం కావాలంటే, విమానం కావాలి నేను ఏడ్చి ప్రార్థన చేస్తే నీ ఏడుపులు ఏమన్నా జిమ్ముక్కలా దేవుడికి? జాగ్రత్త అమ్మా. నన్ను నిర్లక్ష్యం చేశారు, అందుకనే తెగులు వచ్చింది మీ మీద కన్నాడు. నిర్లక్ష్యం చేశారు, అందుకనే తెగులు వచ్చింది. కారణం ఒకటేనండి. ఎందుకు ఈ విధంగా వారు దేవుని నిర్లక్ష్యం చేశారు? ఎందుకు నిర్లక్ష్యం చేశారు చెప్పండి? ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు తెలుసండి? దేవుడిచ్చిన మన్నా కంటే మాంసం గొప్పతనంలా కనిపించింది కదండి. ఏమండి? దేవుడిచ్చిన మన్నా కంటే, దేవుడిచ్చిన దానికంటే నువ్వు కోరుకున్నది, నువ్వు ఆశించేది నీకు గొప్పదానిగా కనిపిస్తుందా? బహుశా తెగులు నేను చుట్టుకోవచ్చు. జాగ్రత్త.
దేవుడిచ్చినటువంటి మన్నా వాళ్ళకి విలువైనదిగా కనిపించాల. దేవుడు వారి పట్ల వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వారికి విలువైనదిగా కనిపించాల. దేవుడు వారు ఎదురు చేసిన అద్భుతాలు వారికి విలువైనదిగా కనిపించాల. పాలు తేళ్లు ప్రవహించే ఆ దేశము దేవుడు వారి కోసం సిద్ధపరిచిన ప్రణాళిక వాళ్ళకి విలువైనదిగా కనిపించాల. వాళ్ళకి విలువైనదిగా కనిపించింది మాంసం. వారి శరీర ఇచ్ఛను నెరవేర్చుకోవడం వాళ్ళకి అవసరంగా కనిపించింది. మాంసం తినడానికి కోరిక ఉంది, ఆ కోరిక నెరవేర్చుకోవడం వాళ్ళకి విలువైనదిగా కనిపించింది. మాంసం విలువైనదిగా కనిపించింది. కీరకాయలు, దోసకాయలు అంటే విలువైనదిగా కనిపించింది. ఈ రోజున చాలామంది ఇదే చేస్తున్నారండి. విలువైన దానికి విలువనివ్వట్లేదు, విలువలేని దానికి మనుషులు విలువలిస్తున్నారు. ఏకాంతంగా ప్రార్థన చేసి ఒక 2 గంటలు ఎంతకాలం అయిందండి? వాక్యాన్ని క్రమంగా ధ్యానం చేసి ఎంతకాలం అయిందండి? దేవుని సువార్తను చెప్పి ఎంతకాలం అయింది? అబద్ధాలు మానేసి ఎంతకాలం అయింది? మనసే అబద్ధాలు మనల ఆ సమయానికి ఏదో వస్తుంది అబద్ధం అంటే అది చాలు. అంతేగాని దేవుని రాజ్యం అంత విలువైనదిగా కనిపించట్లేదు కదా. సో ప్రియమ దేవుని జనాంగమా, మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే ఏమన్నాడండి? కొలస్సీ రాసిన పత్రిక 3:1 మీరు పైనున్న వాటినే వెదుగుడు కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టుకొనకుడి. మనస్సుని పెట్టుకొనకుడి. శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి అది విలువైనది కదండి. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా, ఏది చేసినా, నువ్వు ఎంత చేసినా అది ఒక రోజున నువ్వు విలువైనదని భావించే ప్రతిదీ కూడా దేవుని దగ్గర విలువలేనిదే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు విలువైనది నువ్వు భావించే ప్రతిదీ కూడా నువ్వు ఏదైతే విలువలేని అనుకుంటున్నావో బహుశా అదే దేవుని దగ్గర విలువైనది. నువ్వేదైతే దేవుని మాట, దేవుని పరిచర్య, దేవుని కార్యములు, ఆత్మ సంబంధమైన విలువలేనిది కనిపించుతున్నావో అదే ఒక రోజున దేవుని దగ్గర నువ్వు నిలబడినప్పుడు విలువైనదిగా ఎంచబడుతుంది. రెండో విషయం, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? వారు నిర్లక్ష్యం చేయడానికి విలువైనటువంటి దాన్ని, ఆయన యొక్క విలువైనటువంటి దేవుడు విలువైనదిగా ఇచ్చినటువంటి దాన్ని అది విలువలేనిదిగా కనిపించింది. నీ స్థితి అయినా సరే, ఇది ఈ స్థితిలో నేను ఉంచాడా, ఈ స్థితిలో సంతృప్తిగా ఉంటుంది నేర్చుకో. ఒకవేళ నీకు మారాలని ఉందా, కష్టంగా ఉందా ఈ పరిస్థితిలో, ప్రభువుని అడుగు. ప్రభువా, నాకు ఈ పరిస్థితి కష్టంగా ఉంది, ఒకవేళ నీ చిత్తమైతే నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల దయచేసి ఒక పరిస్థితిలోకి తీసుకెళ్ళు, లేదంటే దీన్ని నిలబడడానికి నాకు శక్తినివ్వు, దీంట్లో నిలబడడానికి నాకు శక్తినివ్వు. నీ చిత్తమైతే ఈ కష్టం నుంచి విడిపించు, లేదంటే ఈ కష్టాన్ని జయించడానికి శక్తిని, బలాన్ని అనుగ్రహించు. అంతేగాని ఇదిగో నేను సైకిల్ మీద వెళ్తున్నాను, నాకు ఇప్పుడు కారు కావాలని చెప్పి ఏడ్చుకుంటా 40 రోజులు ఫాస్ట్ ప్రార్థన చేశాను, ఒక కారు ఇచ్చాడు దేవుడు. ఒకరు ఇస్తే అది 2వ రోజు యాక్సిడెంట్ అయిపోతుంది. బుద్ధి తీసుకొస్తాడు మనకు, బుద్ధి చెప్తాడు దేవుడు మనకి. నీకు ఇచ్చే టయానికి మనకి ఇస్తాడు కారు, విమానం, నీకు ఏది కావాలంటే అది దేవుడికి అవసరమా, నీకు అవసరమా నిజంగా ఇస్తాడు. నీకు ఇచ్చిన స్థితిలో సంతృప్తిగా ఉండడం మనం నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి దానికి విలువనివ్వడం నేర్చుకోవాలి. మన జీవితంలో ఆత్మీయులుగా ఎదగడానికి విలువనివ్వాలి. ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థన చేసుకోవాలి, సహవాసంగా కూడాలి, సహవాసంగా కలిసి ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి, సువార్తను ప్రకటించాలి, అవకాశం ఉన్న వాళ్ళని దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని రాజ్యం కోసం మన సమయాన్ని వెచ్చించాలి, మన జ్ఞానాన్ని వెచ్చించాలి. ఇంతవరకు నేను నా కడుపు, నా ఆహారం, ఈరోజు మాంసం తిన్నాను, రేపు ఇలా చేపలు, రేపు మాంసం, రేపు మటను, రేపు ఇంకొకటి అని మన కోసమే మనం ఆలోచిస్తున్నాము అంటే విలువలేని దానికి నువ్వు ఎక్కువ విలువిస్తున్నావు, విలువైన ఆత్మ సంబంధమైన వాటికి నువ్వు విలువలేని దానిగా ఎంచుతున్నావు. బహుశా అది నీకు శాపాన్ని తీసుకురావచ్చు. ఇంకా
ఎందుకు తిరస్కరించారు అంటే వారి గమ్యాన్ని వాళ్ళు, వారి పిలుపుని వాళ్ళు మర్చిపోయారు. ఏం చేశారు చెప్పండి? వారి పిలుపు ఎందుకు పిలిచాడు దేవుడు? కనాన్ను తీసుకెళ్తాను, వాళ్ళకి గమ్యం ఉంది. గమ్యం ఉంది. ఆ గమ్యాన్ని చేరేదాకా వాళ్ళకి నువ్వు కావాల్సినటువంటి దానికి ఏది అవసరం, ఆ గమ్యాన్ని చేరడానికి ఏది అవసరం అదే ఉంది. నువ్వు రన్నింగ్ చేసే వ్యక్తికి, ఒక పరుగు పందెంలో ఒక అథ్లెట్గా ఉండేటువంటి వ్యక్తికి రోజు ఒక బిర్యానీ పెడతాడా? తింటాడా? ఆయిల్ ఫుడ్ తింటాడా? అది కంప్లీట్ అయిన తర్వాత తింటాడు, తింటే. కానీ అది ఆ గమ్యాన్ని చేరడానికి నీకు ఏ ఆహారం అవసరమో అదే తింటాడు దేవుడు. అందుకనే వాళ్ళకి చక్కని మన్నాన్ని ఇచ్చాడు. మరి కాలినడక నడవాలి కదా 40 సంవత్సరాలు. వీళ్ళు 40 రోజులు నడవాల్సింది 40 సంవత్సరాలు పట్టింది. అది మంచిది. నీ గమ్యాన్ని చేరడానికి నువ్వు ఏ స్థితిలో ఉండాలో, ఏ ఆర్థిక స్థితిలో ఉండాలో, నీకు ఏ ఉద్యోగం కావాలో, నువ్వు ఎలా ఉండాలో ఆయన తెలుసు. అది నీకు ఇస్తాడు ఆయన. దానిలో సంతృప్తిగా ఉన్నప్పుడు మన జీవితానికి సార్థకత లభిస్తుంది, మనం ఆయనకు ఉపయోగపడగలుగుతాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పిలుపుని మర్చిపోయారు. లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకూడదు. వాళ్ళ పిలుపుని మర్చిపోయారు, వాళ్ళ గమ్యాన్ని మర్చిపోయారు. పాలు తేనెలు ప్రవహించి ఆ దేశానికి వెళ్ళాలనే విషయాన్ని మర్చిపోయారు. ఈరోజు నేను మాంసం తినాలంతే, అదొకటి మాత్రమే వాళ్ళకు గుర్తుంది. నీ పిలుపు, నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు తెలుసా నీకు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఒక రోజున దేవుని దగ్గర నిలబడినప్పుడు ఏం చేస్తావు నా కోసం అంటే ఏం సమాధానం చెప్తావు? 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఉంది, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడను. సిగ్గుపడనక్కర్లేని వాడిగా నేను నువ్వు కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు. దేవుని ఎదుట నిలబడతావు ఒకరోజు, నువ్వు సిగ్గుపడే పరిస్థితి వస్తాం బహుశా, జాగ్రత్త పడన్నాడు. కానీ అది మర్చిపోయి ఈరోజు నా శరీర ఇచ్ఛని నేను నేర్చుకోవాలి, నాకు ఇలా అనిపించింది ఇలా చేయాలంతే, నాకు ఇది కావాలి, ఇది నేను ఇలా నడవాలంతే అని అనుకుంటున్నావా? బహుశా జీవితం అర్థమైపోతుంది. రే దేవుని జనాంగమా, కొన్ని విషయాలు మనం చూసాం. ఏం చెప్పారు చెప్పండి? ఏం జరిగింది వాళ్ళ జీవితంలో? దేనికోసం ఏడ్చారండి? మాంసం కోసం. దేనికోసం మనం ఏడవకూడదు? మన ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి, మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి, దేవుని చిత్తం కానీ మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనం ఏడకూడదు. దేవుని చిత్తమా? ఏడు, ఏం కాదు. అంతేగాని దేవుని చిత్తం కాని దాన్ని ఏడ్చి సంపాదించాలి అనుకుంటే అది నీకు శ్రమను తీసుకొస్తుంది. ఎందుకు ఏడ్చారు వీళ్ళు ఇంకా అంటే, వీళ్ళు ఏం చేశారు ఇంకా అంటే ఎవరిని తిరస్కరించారు? యెహోవాను తిరస్కరించారు. యెహోవాను తిరస్కరించడం అంటే ఎలా? యెహోవాను తిరస్కరించారు? ఆయన ఇచ్చినటువంటి మన్నాను తిరస్కరించారు. ఆయన ఇచ్చిన మన్నాను తిరస్కరించారు. ఆయన ఇచ్చిన మన్నాను నిర్లక్ష్యం చేశారు కదండి. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే, ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే, దేవుడిచ్చిన ఆర్థిక స్థితిని నిర్లక్ష్యం చేస్తే, తిరస్కరిస్తే, దేవుడిచ్చినటువంటి స్థితిని, పరిస్థితిని, మార్గాన్ని నిర్లక్ష్యం చేస్తే, తిరస్కరిస్తే ఆ నిర్లక్ష్యం చేసినట్టే. దానంతటికి కారణం ఒకటే, మన ఇష్టాలను నెరవేర్చుకోవడానికి మనం చూస్తున్నాం అని అర్థం. అందుకనే ప్రభు అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోకుండా నన్ను వెంబడించలేవు. వెంబడించగలుగుతున్నారా వాళ్ళు? 40 సంవత్సరాలు బయలుదేరారు. 20 లక్షల మందిలో ఎంతమంది కనాలు చేరారు తెలుసండి? ఇద్దరే. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో పిట్టలు రాలిపోయి చచ్చిపోయారు. కారణం ఏంటండి? ఇదే కారణం, నిర్లక్ష్యం చేశారు.
విలువైన దానికి విలువైనదిగా ఎంచకుండా విలువ లేని దాన్ని విలువైనదిగా ఎంచారు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వాటిని సంపాదించుకోవడానికి ఈ లోక సంబంధమైన వాటి మీదే దృష్టి పెట్టి ఎల్లప్పుడూ లోకంలో ఉన్నటువంటి వాటి మీదే మనసు పెట్టి విలువ లేనటువంటి వాటిని వాడి మీదే దృష్టి పెట్టి 100 కోట్లు తీసుకెళ్ళి అయ్యా నా పరలోకంలో తీసుకెళ్ళండి, తీసుకెళ్తాడా? 100 కోట్లు సంపాదించానయ్యా నేను, నన్ను పరలోక రాజ్యానికి చేర్చుకో. అది విలువ లేనిదిరా, అరే వెర్రివాడా అంటారు. విలువ లేనిది. దేవుని జనాంగమా, మనం పరిశీలన చేసుకుందాం. ప్రభు చిత్తాన్ని చేయడానికి తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. ఎవడైనా నన్ను వెంబడించి తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించి తన ఇష్టాలు తన చిత్తాలు ఉపేక్షించుకొని ఆయన ఇష్టాలు ఆయన చిత్తాన్ని నువ్వు చేపట్టి ఆయన వెంబడించాలి. తన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. అప్పుడు మాత్రమే నువ్వు గమ్యాన్ని చేరగలవు. నీ పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీ గమ్యం నిర్లక్ష్యం చేస్తున్నావు. ఏ శరీర ఏచ్ఛ, ఏ పాపము నిన్ను తప్పిస్తుందో గుర్తించు, పశ్చాత్తాపడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు శక్తినిస్తాడు. కేవలం 2 మాత్రమే గమ్యాన్ని చేరారు. నువ్వు 20 లక్షల మందిలో ఉంటావా, 2లో ఉంటావా? నిన్నువే ప్రశ్నించుకో. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.